హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ప్రొడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు అసలు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనకి ఒక ఇంటీజర్ అరే అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నమ్స్. సో అది లిస్ట్ రూపంలో మనం పైథాన్లో తీసుకుంటాం. నమ్స్ అనే లిస్ట్ తీసుకుంటాము. ఆ లిస్ట్లో మనకి ఎలిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సే 0 1 2 3 4 0 0 1 2 3 4 ఇలా ఎలిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఏం రిటర్న్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఐటరేట్ చేసి ఈ ఎలిమెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ ఈ ప్లేస్లో పెట్టి అండ్ సేమ్ గోస్ టు ఎవ్రీ ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కల అది తప్పితే మిగతా అన్ని ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేసి ఆ యొక్క ప్లేస్లో పెట్టి దాన్ని అయితే రిటర్న్ చేయాలి. సే ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 ఉందనుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ లేకుండా ఈ 2 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ ఏంటి? 2 × 3 6. సో ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ఇండెక్స్లో 6 వస్తుంది. నెక్స్ట్ 2 లేకుండా 3 × 1 అప్పుడు ఏమవుతుంది? 3. సో ఫస్ట్ ఇండెక్స్లో 3 అండ్ 3 లేకుండా ప్రోడక్ట్ ఏమవుతుంది? 1 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో సెకండ్ ఇండెక్స్లో 2. సో ఫస్ట్ పొజిషన్లో ఏమో 6, సెకండ్ పొజిషన్లో ఏమో 3, థర్డ్ పొజిషన్లో ఏమో 2. సో ఇది మనం రిటర్న్ చేయాలి ఇలా. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అప్రోచ్ చూద్దాం. సో అప్రోచ్ చూసే కంటే ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 0 1 2 3 4 0, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 0 1 2 3 4, థర్డ్ ఎగ్జాంపుల్ 1 2 3, ఫోర్త్ ఎగ్జాంపుల్ -1 2 3 -2. సో ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కన్సిడర్ చేస్తా అంటే మనం కన్సిడర్ చేయాల్సిన పాసిబిలిటీస్ ఇవి. సో మనకు ఒక అరే అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనుకోండి. దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 2 కంటే ఎక్కువ ఉంటే లేకపోతే 2 ఉన్న 2 జీరోస్ లేకపోతే 2 కంటే ఎక్కువ జీరోస్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది పక్కా అన్ని జీరోసే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి ఈ అరేలో. సో 2 జీరోస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ ఫస్ట్ 0 కన్సిడర్ చేసినప్పుడు మిగతావన్నీ ఇంటూ చేస్తే మనకి 0 అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ది కన్సిడర్ చేస్తే మళ్ళీ 0 ఉంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 కన్సిడర్ చేస్తే 0 × 1 3 4 × 0 0 అయిపోతుంది. థర్డ్ కన్సిడర్ చేస్తే 0 అవుతుంది. ఫోర్త్ది కన్సిడర్ చేస్తే 0 అవుతుంది. ఫిఫ్త్ది కన్సిడర్ చేసినా 0 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అరేలో 2 జీరోస్ కానీ 2 కంటే ఎక్కువ జీరోస్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది ఆల్ జీరోస్ వస్తాయి. ఓకే. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి ఒకవేళ 1 0 ఉందనుకోండి. సో 1 0 అంటే ఏంటి? ఓన్లీ ఆ 0 ఉన్న ప్లేస్లో తప్పితే మిగతా ప్లేసెస్ అన్నిట్లో 0 అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు? ఒకవేళ ఈ నెంబర్ కన్సిడర్ చేసామనుకోండి, మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్స్లో 0 ఉంటుంది కాబట్టి ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్ 0 కాబట్టి ఈ 1లో 0 వస్తుంది, 2లో 0 వస్తుంది, 3లో 0 వస్తుంది, 4లో 0 వస్తుంది. బట్ 0 ప్లేస్లో ఏమొస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్. సో 1 × 2 2, 2 × 3 6, 3 × 6 × 4 24. సో 24, 0, 0, 0, 0 అన్ని జీరోస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ కేస్ కన్సిడర్ చేస్తే ఆల్ ఎలిమెంట్స్ మనకి మామూలుగా ఉండే ఎలిమెంట్సే. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడున్న ఇప్పుడు 1 ఇగ్నోర్ చేస్తే 2 × 3 6, 2 ఇగ్నోర్ చేస్తే 1 × 3 3, 3 ఇగ్నోర్ చేస్తే 1 × 2 2. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ ప్రొడక్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క ప్రొడక్ట్ డివైడెడ్ బై ఆ పర్టికులర్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు 3 × 2 × 1 ఎంత? 6. సో 6 డివైడెడ్ బై 1 6. 3 × 2 × 1 ఎంత? 6 డివైడెడ్ బై 2. 6 డివైడెడ్ బై 2 ఈజ్ 3. సో ఆ ప్లేస్లో 3 వెళ్ళిపోతుంది. 3 × 2 × 1 6. 6 డివైడెడ్ బై 3 2. సో మనం ఏం చేస్తామంటే టోటల్ ప్రొడక్ట్ అనేది కంప్యూట్ చేసి ఆ యొక్క పర్టికులర్ ఎలిమెంట్ని దాంతో డివైడ్ చేస్తాం. ఫ్లోర్ డివిజన్ చేస్తే మనకి ఆ ప్లేస్లో ఏ ఎలిమెంట్ అయితే వస్తుందో ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అనేది వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేసామనుకోండి, అదే ఫార్ములా. ఎట్లా? ఇప్పుడు -2 × 3 ఎంత? -6, -6 × 2 -12, -12 × -1 ఇట్స్ 12. సో 12 డివైడెడ్ బై -1 ఏమవుతుంది? -12 అవుతుంది. 12 డివైడెడ్ బై 2 ఏమవుతుంది? 6 అవుతుంది. 12 డివైడెడ్ బై 3 ఏమవుతుంది? 4 అవుతుంది. అండ్ 12 డివైడెడ్ బై -2 ఏమవుతుంది? -6 అవుతుంది. సో మనకి ఇక్కడే సొల్యూషన్ అనేది వచ్చేసింది. ఈ యొక్క క్వశ్చన్ని ఎలా అప్రోచ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి మనం
కోడ్ రాద్దాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఒకవేళ నమ్స్లో జీరోస్ 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఉంటే మనం ఆల్ జీరోస్ రిటర్న్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తాం, ఇఫ్ నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ 0 ఈస్ గ్రేటర్ దాన్ 1. అంటే గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటి, 1 కంటే 0 ఎక్కువ ఉందనుకోండి, దెన్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ 0 అరే విత్ లెంత్ ఆఫ్ నమ్స్. సో అంతే కదా, ఆల్ జీరోస్ విత్ లెంత్ ఆఫ్ నమ్స్. ఎల్స్ తర్వాత ఏం చేసామంటే, మనం ఫస్ట్ ప్రోడక్ట్ అనేది బయటికి తీస్తాం. సో ప్రోడక్ట్ ఎలా తీస్తామంటే, ఫర్ లూప్ రన్ చేసి ప్రోడక్ట్ తీస్తాం. ఇనిషియల్గా ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, లేకపోతే ఫర్ ఐ ఇన్ నమ్స్, ప్రోడక్ట్ స్టార్ ఈక్వల్ టు ఐ. కానీ ఇక్కడ ఒక కండిషన్ మనం పెట్టాలి. ఎందుకు, ఇప్పుడు 1 కంటే ఎక్కువ జీరోస్ ఉంటే మనం అక్కడ ఆల్ జీరోస్ అయితే రిటర్న్ చేస్తాం. కానీ 1 0 ఉంటే, సో 1 0 ఉంటే మనకి ప్రోడక్ట్ ప్రతిసారి 0 అయిపోతుంది కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ ఐ అంటే ఐ 0 కాకుండా ఏ ఎలిమెంట్ ఉన్నా కూడా ప్రోడక్ట్లోకి కన్సిడర్ చేయమని. ఒకవేళ ఐ అనేది 0 అవుతే దాన్ని నెగ్లెక్ట్ చేయమని. సో మనకి ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇఫ్ 0 ఇన్ నమ్స్, ఒకవేళ 0 అనేది ప్రెజెంట్ అయి ఉందనుకోండి. సో 0 అనేది ప్రెజెంట్ అయి ఉంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్, ఓన్లీ 0th ప్లేస్లో మనం ఏం చేస్తాము, ఓన్లీ 0th ప్లేస్లో మనమైతే ఆ ప్రోడక్ట్ పెట్టేసి మిగతావన్నీ జీరోస్ చేసేస్తాం. అంతే కదా. సో ఇలా పెట్టాలంటే మనం ఇనిషియల్గా ఏం చేయాలి, ఒక మల్టిప్లికేషన్, ఒక అరే ఎంటీ అరే అయితే తీసుకోవాలి విత్ లెంత్ నమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0, దెన్ మల్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ప్రొడక్ట్. ఓన్లీ ఆ ఎక్కువ ప్లేస్లోనే ప్రొడక్ట్ ప్లేస్ చేసేస్తాం, మిగతావన్నీ జీరోస్ కాబట్టి. ఎల్స్ మల్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. సో ఇది ఎప్పుడు, ఒకవేళ 0 అనేది నమ్స్ లోపల ఉంటే, ఒక 0 లేదు, 0 లేదు అనుకోండి, దెన్ మనం ఏం చేస్తాం, గుర్తుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రోడక్ట్తో డివైడ్ చేసి ఆ ప్లేస్లో పెట్టేస్తాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్, మల్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ప్రోడక్ట్ డివైడెడ్ బై ఫ్లోర్ డివిజన్, ఎందుకంటే మనకి ఫ్లోటింగ్ పాయింటే రాదు, డివైడెడ్ బై నమ్స్ ఆఫ్ ఐ. సో ఆ యొక్క ప్లేస్లో ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్కి మనం ఏం చేస్తాం, రిటర్న్ మదర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. కేసెస్ అనేవి యాక్సెప్ట్ అయ్యాయి. సో ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేసి చూద్దాం. రాంగ్ ఆన్సర్ ఏమైంది, ఓ సారీ, ఇక్కడ రిటర్న్ ఇవ్వడం మర్చిపోయా, రిటర్న్. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. అండ్ యా, సొల్యూషన్ అయితే యాక్సెప్ట్ అయింది.